యూపీఐ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ రోజు నుంచి యూపీఐ లావాదేవీల పరిమితిని భారీగా పెంచింది. ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. చెప్పండి, న్యూ రూల్స్ ఎట్లా ఇంపాక్ట్ చూపబోతున్నాయండి? ఇవాళ నుంచి ఏదైతే కొత్తగా లిమిట్స్ ఇంతకుముందు చాలా వాటికి అంటే ఏమంటారు క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం కానీ ఇన్సూరెన్స్ పేమెంట్స్ కోసం కానీ లిమిట్స్ ఉండేవన్నమాట. వాటిని ఇప్పుడు ప్రభుత్వం పెంచేసింది. ఇవాళ నుంచి యూపీఐ ఎన్పిసిఐ ఏదైతే ఉందో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఓన్లీ బల్క్ అంటే ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. బట్ ఇండివిజువల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి రూల్స్ మాత్రం. సో ఈ కొత్త లిమిట్స్ పెంచడం వల్ల మాత్రం బిజినెస్ హౌసెస్కి మాత్రం చాలా మంచిది. వాళ్ళకి ఇంతకుముందు పేమెంట్స్ డీలే అయ్యేది. ఒక పర్చేజ్ కార్ చూస్తానికి వెళ్ళాం మనము, కార్ నచ్చింది కానీ కార్లకి ఒక 10 లక్షలు పేమెంట్ చేయాలంటే మనం బ్యాంక్లో యాడ్ చేసుకొని ఒక 24 అవర్స్ తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, నీకు నచ్చింది అనుకో ఇమ్మీడియట్గా 10 లక్షల వరకు నువ్వు ఒక అకౌంట్ ద్వారా ఇమ్మీడియట్గా పే చేయొచ్చు. సో ఇట్లా దీనివల్ల ఏంటంటే సేల్స్ కంపల్సరీ పెరుగుతాయి. కంపెనీస్కే కాదు ఆర్ ప్రైవేట్ కంపెనీస్కే కాదు, గవర్నమెంట్కి కూడా ఎవరైతే ట్యాక్స్ పేమెంట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్, అవి కూడా దీని ద్వారా యాక్సెప్ట్ చేయబోతున్నారు. జిఎస్టీ పేమెంట్స్ కూడా మన కొత్తగా వచ్చిన యూపీఐ పేమెంట్ ద్వారా 10 లక్షల వరకు అలో చేయడం వల్ల ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఈజీ అవుతాయి. కంపెనీస్కి ఇండివిజువల్స్ కూడా డబ్బులు తీసుకెళ్ళడం కానీ అవసరం లేకుండా పెద్ద అమౌంట్లు, ఎస్పెషల్లీ జ్యువెలరీలో మనం చాలా ఇబ్బందులు చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే 2 లక్షల వరకే క్యాష్ తీసుకోవాలి, మిగిలిన మ్యాక్సిమం అంతా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న లిమిట్ 2 లక్షలే, దాన్ని కూడా పెంచేశారు. సో చాలా బిజినెస్కి ఏంటంటే యూపీఐ ఇలా చేయడం వల్ల అటు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అలాగే రిసీవ్ చేసుకుంటున్న కంపెనీలు కానీ ఇన్స్టిట్యూషన్స్కి కూడా చాలా మంచి అవకాశం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ యూపీఐ రూల్స్తో డిజిటల్ పేమెంట్స్కి ఫాస్టర్గా స్మూతర్గా కాంప్లయన్స్ కూడా పెరుగుతుందని అనిల్ కుమార్ గారు చెబుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో మురళి, హైదరాబాద్.